అందరూ దీని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? అందరి సంగతి పక్కన క్రైస్తవులుగా ఉన్నవారు ఎందుకు దీని ప్రశ్నించట్లేదు? అదేంటంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. పాస్టర్ వేసిన ఒక కేసు విషయంలో ఎస్సీ ఎస్టీ హోదా క్రైస్తవులకు వర్తించదు అని. అది హిందువులకి, సిక్కులకి, బౌద్ధులకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పింది. ఎందుకు అంటే క్రైస్తవ్యానికి కులానికి సంబంధం లేదు. క్రైస్తవ గ్రంథంలో కులం గురించి లేదు అని చెప్పారు. మరి సిక్కుల గ్రంథంలోనూ బౌద్ధ మతంలోనూ ఏమన్నా కులం గురించి ప్రస్తావన ఉందా? మీ చెప్పండి, మీకు తెలిస్తే. వాళ్ళకి మాత్రం ఈ ఎస్సీ హోదా వర్తిస్తదట. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పింది. సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన ఎస్సీగా పరిగణించలేమని చెప్పింది. మరి దేనిని బట్టి పరిగణిస్తారు? సర్టిఫికెట్ బట్టి కాకపోతే? అలాగే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా క్రైస్తవంలోకి మారిన వాళ్ల కులం మారదు కానీ ఎస్సీ ఎస్టీ మాత్రం మారితే గనక వాళ్ల కులం మారిపోతుంది అంటారు. ఇది ఎక్కడి విడ్డూరం? మనం కింద మీద పడిన కులం మారడానికి దారుల్లేవు కాని క్రైస్తవంలోకి మారితే మాత్రము కులం మారుతుంది అంట. వాళ్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏమీ వర్తించవట. నాకు తెలియక అడుగుతాను, అప్పటి వరకు సమాజంలో ఉన్న ముద్ర క్రైస్తవుడిగా మారిపోయినంత మాత్రాన అతను సామాజిక స్థితి మారిపోతుందా? అతనిని అందరూ ఇంతకుముందు ఏ ఉద్దేశంతో చూశారో ఆ ఉద్దేశం మారిపోతుందా? ఈ విషయాన్ని ఎందుకు ఎవరు చెప్పట్లేదు? దీని గురించి ఎందుకెవరు మాట్లాడట్లేదు? ఎవరూ మాట్లాడ్రు. మీరే మాట్లాడాలి, మీరే ప్రశ్నించాలి. ఎందుకంటే సమస్య మీదే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని మీరు చూసి చేతులు కట్టుకుని కూర్చుంటే మాత్రం ఏమీ జరగదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీరు ఎలాగో ఇప్పుడు వరకు కాలం గడిపేశారు. మీ భవిష్యత్ తరాలైనా బాగుపడడానికి సహాయపడండి. చినుకు చినుకు కలిస్తేనే గాలివానవుతుంది. చినుకు చినుకు ఏమీ చేయలేదు. గాలి వానలా ఉంటేనే వేర్లతో సహా పెకలించగలం. చెప్పిందా అర్థమైందనుకుంటా.